గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అభయాంజనేయ సహిత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉషోదయ కాలనీ గాజుల రామారం జై శ్రీరామ్. శ్రీశైల మహాక్షేత్రంలో తెల్ల మద్ది వృక్షం. ఈ వృక్షం మల్లికార్జున స్వామివారి యొక్క స్వరూపం. ఇది మల్లికార్జున స్వామివారి యొక్క స్వర్ణ గోపురం. హర హర మహాదేవ, హర హర మహాదేవ. శంభో శంకర. శ్రీమల్లినాథం శరణం ప్రవద్య. స్వామివారి యొక్క ధ్యాన శ్లోకం. హస్తే గురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుషంగం మూర్ధేందు గంగం మదనానుభంగం శ్రీశైలలింగం శిరసా నమామి. శ్రీశైలలింగం శిరసా నమామి. ప్రతి క్షేత్రంలోనూ సామాన్యంగా పరమేశ్వరుడి ముందర ధ్వజస్తంభం ఉంటుంది. ఇది ధ్వజస్తంభం. ఇది తూర్పు గోపురం. ఇక్కడ విశేషం ఏమిటంటే మల్లికార్జున స్వామివారి యొక్క వెనకాతల వీరస్తంభం ఇది. ఈ స్తంభాన్ని వీరస్తంభం అంటారు. ఆశ్చర్యం అన్నమాట. స్వామివారి ముందర ధ్వజస్తంభం ఉండడం మామూలే, కానీ స్వామివారి వెనకాతల కూడా ఒక ధ్వజస్తంభం ఉండడం, దాని పేరు వీరస్తంభం. పూర్వం ఉత్తరం వైపు దక్షిణం వైపు కూడా 2 ధ్వజస్తంభాలు ఉండేవట. పూర్వం 4 ఉండేవట మొత్తం. ఇప్పుడు 2 ఉన్నాయి. ఇక అమ్మవారి ఆలయం ముందర కూడా ఒక ధ్వజస్తంభం ఉంది, చిన్నది. ఇది తూర్పు ద్వారం, తూర్పు గాలి గోపురం. ఇది కృష్ణదేవరాయల గోపురం. ఇది దక్షిణ గోపురం, శివాజీ గోపురం. ఇది ఉత్తర గోపురం. ఇది దక్షిణ గోపురం. ఇది కళ్యాణ మండపం. ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇటు అమ్మవారి ఆలయం, భవరాంబ తల్లి ఆలయం. వెనకాతల పశ్చిమ గోపురం. అది తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం. ఈ శివాజీ గోపురం ఉత్తర గోపురం. హర హర మహాదేవ. శంభో శంకర. సంక్రాంతి మహోత్సవ సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి సదస్యం కార్యక్రమం జరిపించారు. అందులో వేద సభలో పాల్గొనే అదృష్టాన్ని నాకు ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారు అనుగ్రహించారు. ఆ విధంగా వేద సభకు రావడం జరిగింది. ఇప్పుడే వేద స్వస్తి అంతా కూడా పూర్తయింది. ఈశ్వరానుగ్రహంతో అద్భుతంగా వేద పారాయణ ఉదయం 4 వేదాల పారాయణ, చతుర్వేద పారాయణ చేశాము. ఇప్పుడు సదస్య కార్యక్రమం పూర్తయింది అద్భుతంగా. మీకు అందరికి కూడా చక్కగా ఈ స్వామివారి సన్నిధి నుండి ఆశీర్వచనాన్ని అందిద్దామని ఈ వీడియో పంపిస్తున్నాను. ఓం శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాచ్చోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. భ్రమరాంబ మల్లికార్జున స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు.
అని శ్రీశైల మహాక్షేత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి సన్నిధి నుండి ఆశీర్వచనాన్ని అందిస్తూ మీ మనస్సులోని కోరికలన్నీ కూడా మల్లికార్జున స్వామివారు భ్రమరాంబ తల్లి నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇంకొక్కసారి మల్లికార్జున స్వామివారి బంగారు గోపురాన్ని దర్శనం చేసుకోండి. త్రిశూలాన్ని, అది కూడా అద్భుతమైనటువంటి త్రిశూలం. అది హర హర మహాదేవ. ఆ త్రిశూలం చాలా పెద్దగా ఉంటుంది. చూడ్డానికి మనకు దూరం నుంచి చిన్నగా కనిపిస్తుంది, కానీ సుమారుగా ఒక 30 అడుగుల ఎత్తు ఉంటుంది. అది హర హర మహాదేవ. అది త్రిఫల వృక్షం, రావి మేడి జువి దత్తాత్రేయ స్వామివారి స్వరూపం. అత్యంత విశేషమైంది. ఆ వృక్షం కింద కూర్చొని శ్రీ గురుదత్త జయ గురుదత్త అనేటటువంటి నామాన్ని ఒక 108 సార్లు చేస్తే చాలు, 1,000,000 సార్లు చేసిన ఫలితం లభిస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి వృక్షం అది. త్రిఫల వృక్షం అంటారు దాన్ని. రావి మేడి జువి అనేక అద్భుతాలున్నాయి శ్రీశైల క్షేత్రంలో. హర హర మహాదేవ. జై శ్రీరామ్. రాకుమారి మాటతో చిరికత్తెలు రాళ్లతో కొట్టిండ్రమ్ము ఆ శ్రీహరిని. కలియుగ భక్తులను ఏలంగా కదలి వచ్చినాడమ్ము శ్రీ విష్ణువు.
నగరం శ్రీనివాసుడు చేరనే వచ్చిండమ్ము ఓయమ్మ శ్రీ వెంకటేశ్వరుని చరితము విన్న జన్మ ధన్యము ఓయమ్మలు సోది చెప్తా సోదంటూ ఎరకల సాని వేషంలో తిరగబట్టే భవనం ముందు ఆపద మొక్కుల వాడమ్ము శ్రీ వెంకన్న శేషాద్రి వాసుడమ్ము శ్రీనివాసుడు ఎరుకల సాని ఎరుపు విన్న ధరణి దేవి లోపలికి పిలిచింది బిడ్డను చూపింది సోది చెప్పమంటూ అడిగింది ఆ తల్లి సోది చెప్పమంటూ అడిగింది ఆ తల్లి సోది చెప్పమంటూ అడిగింది ఆ తల్లి పద్మావతిని చూసిన ఎరుకల సాని ఏమంట చెప్పబట్టే ఓయమ్మ పద్మావతిని చూసిన ఎరుకల సాని ఏమంట చెప్పబట్టే ఓయమ్మ వనములో పురుషుణ్ణి వలపుతో చూసావు ప్రేమించుమంటే నూరాళ్లతో కొట్టావు వనములో పురుషుణ్ణి వలపుతో చూసావు ప్రేమించుమంటే నూరాళ్లతో కొట్టావు వెన్న మనసు గల్ల వన్నే కాడు వాడు వాడు ఎవడో కాడు ఆది నారాయణుడు నిన్ను మెచ్చి వచ్చిన శ్రీనివాసుడమ్మ నిన్ను మెచ్చి వచ్చిన శ్రీనివాసుడమ్మ నిన్ను మెచ్చి వచ్చిన శ్రీనివాసుడమ్మ ఆరు నూరైనా గాని సీనయ్యతో నీ పెండి జరుగుతుందే ఓ కన్నే ఆరు నూరైనా గాని సీనయ్యతో నీ పెండి జరుగుతుందే ఓ కన్నే నా ఎరుక దప్పదని అక్కడి నుంచి వెళ్ళిపోయినాదమ్మో ఎరుకల సాని నా ఎరుక దప్పదని అక్కడి నుంచి వెళ్ళిపోయినాదమ్మో ఎరుకల సాని అంతలో అక్కడికి వకులాదేవి రాగ రాజ దంపతులు ఆమెను ఆహ్వానించి వచ్చిన కారణం విన్నవించుమనిరి వచ్చిన కారణం విన్నవించుమనిరి వచ్చిన కారణం విన్నవించుమనిరి అప్పుడు వకులాదేవి వాళ్ళతో ఏమంట ఉన్నదమ్మో ఓయమ్మ శ్రీ వెంకటేశ్వరుని చరితము విన్న జన్మ ధన్యము ఓయమ్మలు నాకొక్క కొడుకున్నాడు ఓ రాజా మాదండి అందగాడు ఓ రాణి కలియుగ భక్తులను ఏలంగా కదలి వచ్చినాడమ్మో శ్రీ విష్ణువు
ఆనందం ఓయమ్మ అంతింత కాదోయమ్మ మాయమ్మ బకులాదేవి ఆనందం ఓయమ్మ అంతింత కాదోయమ్మ మాయమ్మ ముహూర్తపు రోజున వస్తామని తిరుగులేఖను పంపే శ్రీ శ్రీనివాసుడు ముహూర్తము రోజున వస్తామని తిరుగులేఖను పంపే శ్రీ శ్రీనివాసుడు శ్రీనివాసుని పెళ్లి విషయము తెలిసిన 7-14 భువన పాండాలలో దేవుళ్ళు మునులంతా ఉప్పొంగిపోయిండ్రు దేవుళ్ళు మునులంతా ఉప్పొంగిపోయిండ్రు దేవుళ్ళు మునులంతా
చూపగా పెండి వారి రాక మొదలయ్యిందోయమ్మ పెండి వారి రాక మొదలయ్యిందోయమ్మ పెండి వారి రాక మొదలయ్యిందోయమ్మ బ్రహ్మ సరస్వతి ఈశ్వర పార్వతి ఇంద్రతార సర్వ దేవతలు వస్తుండ్రు బ్రహ్మ సరస్వతి ఈశ్వర పార్వతి ఇంద్రతార సర్వ దేవతలు వస్తుండ్రు సకుటుంబ సపరివార సమేతంగా మునులు మహర్షులు చేర వస్తున్నారు సకుటుంబ సపరివార సమేతంగా మునులు మహర్షులు చేర వస్తున్నారు అరుంధతి వకుల
శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉషోదయ కాలనీ దేవాలయంలో మరి అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం చక్కగా జరిగింది. అందుకు మన కాలనీ వాసులు మరియు దేవాలయ కమిటీ వాళ్ళందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయంలో ధనుర్మాస కార్యక్రమం చక్కగా అంగరంగ వైభవంగా భక్తుల సహాయంతో సహకారంతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. అఖండమైనటువంటి అన్నప్రసాద వితరణ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి దేవాలయ కమిటీ వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ఈ శ్రీదేవి భూదేవి మీద కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ధనుర్మాస మాసంలో చివరి రోజు ప్రత్యేకించి మహిళలు గత నెల రోజుల నుండి ఉదయం లేచి పారాయణ చదువుకుంటూ నెల రోజుల నుండి వారు అహర్నిశలు భక్తి భావంతో మహిళలు ప్రత్యేకంగా పూజ కార్యక్రమం చేశారు. వారికి మా కాలనీ తరఫున గుడి తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన స్వామివారికి గోవిందరాజ స్వామి వారికి కళ్యాణ కార్యక్రమం జరిపాము. అదేవిధంగా భక్తులు కూడా చాలామంది వేలాది మంది వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మన కాలనీలో ఉత్సవ కాలనీ అంటే వెంకటేశ్వర స్వామి కాలనీ, అదేవిధంగా అయ్యప్ప స్వామి కాలనీ కూడా పిలువబడుతుంది. ఎందుకంటే దీనిలో అయ్యప్ప స్వాములు గురుస్వాములు దాదాపు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి మాలలు వేసుకొని ఈ యొక్క పీఠంలో కింద ఉన్నటువంటి సెల్లార్లో దాదాపు 100-150 మంది అయ్యప్పలు ప్రతిరోజు పొద్దున్నే లేచి స్వామివారికి పూజలు చేసుకుంటూ పొద్దున పూజలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అంటే అల్పాహారము, సాయంత్రం కూడా వాళ్ళకు భిక్షలు పెట్టుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మా సోమిరెడ్డి గారు, అదేవిధంగా సురేందర్ రెడ్డి గారు, మా శ్రీనివాసరావు గారు పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాలలు వేసుకొని దానికి తోడుగా మన పంతులు గారు, ప్రశాంత్ గారు కూడా వారికి సహకరించుకుంటూ వారి యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉన్నది. ఉషోదయ కాలనీ అంటేనే అయ్యప్ప స్వామి కాలనీగా ఈ యొక్క 60 రోజులు నిరాటకంగా అందరికీ కూడా ఎవరు మనకు భక్తులు ఏ విరాళాలు ఇచ్చినా ఏమున్నా కానీ మన సోమిరెడ్డి గారు దగ్గర నుండి అందరికీ కూడా భక్తులకు చేస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో స్వామివారు మంచిగా ఆ కాలనీ వాసులు అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యం కలగాలని, కాలనీ కూడా ఎంతో అభివృద్ధి కావాలని భగవంతుడు అందరికీ స్వాములకు మనకు అందరికీ కూడా అందరికీ కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నాము. ధర్మాన్ని కాపాడండి, అది మనం కాపాడుతుంది. సర్వేజన సుఖినో భవంతి విధంగా ప్రతి ఒక్కరు కూడా నిలబడదాం. మన కాలనీలో మన ధర్మాన్ని కాపాడదాం, న్యాయాన్ని కాపాడదాం, కాలనీ అభివృద్ధికి అందరూ చేకూరుదాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఉషోదయ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అభయాంజనేయ స్వామి సహిత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ సంవత్సరం గోదా రంగనాయక కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఆలయం 2012లో మొదలుకొని అంచెలంచెలుగా ఎదిగి ఇంతగా భక్తుల సహకారంతో, దాతల సహకారంతో ఆలయ కమిటీ వారందరూ కూడా సహకరించి ఆలయాన్ని ఇంతగా రూపుదిద్దారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే సీతారామ కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే ఇంతకుముందు మా సభ్యుడు చెప్పినట్టు అయ్యప్ప స్వాములు కూడా ప్రతి సంవత్సరం నవంబర్ 1 మొదలుకొని డిసెంబర్ 31 వరకు కూడా 61 రోజుల పాటు అందరికీ మధ్యాహ్నం పూట ఎంతమంది స్వాములు వచ్చినా కూడా తగ్గకుండా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరూ కూడా ఒకసారి కార్యక్రమం ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ సంవత్సరం కూడా కొత్తగా గోదా రంగనాథ స్వామి కాలనీ పురోగతిలో కూడా ఊరేగించడానికి కూడా తీర్మానించారు. కాలనీ భక్తులందరూ కూడా స్వామివారిని మేళ తాళాలతో దీపదీప నైవేద్యాలతో సహకరించి స్వామివారికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం.